కీర్తనలు 115వ సంకీర్తన 15-16 వచనములు. భూమి ఆకాశం సూచించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశము ఆయన వశము, భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. సారాది యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొప్పుడు ధ్వనియు, వాడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వాడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటలు మెరయుచున్నవి. చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగలకు లెక్కయే లేదు. పీనుగలు కాలికి తగిలిన జనులు త్రొట్టిల్లుచున్నారు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగి తనమందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనమును జరిగించి సంసారములను అమ్మివేసిన దాన, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖమేందుకెత్తి జనులకు నీ మానములను, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరచుదును. దేవుడి యొక్క లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. పాపం వెంట పాపము సమకూర్చుకొని దేవా నా ప్రభా నీ ఉగ్రతను మాత్రమే దేవా తరములకు దేవా అందరి ఆపాదించేలా చేసే వ్యక్తులను గద్దించి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాం. దేవా మా వీధులను, కుటుంబాలను, సంఘాలను మీరు శుద్ధి చేయండి, దేశాన్ని శుద్ధి చేయండి తండ్రి. ప్రతి అపవిత్రత మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీరు పరిశుద్ధులు, మేము పరిశుద్ధంగా ఉండడానికి మీ కృపా సాంప్రదాయించమని ప్రార్థిస్తున్నాం. నరహత్య చేసిన పట్టణములకు శ్రమను మీరు సెలవిస్తున్నారు దేవా. నరహత్య అంటే ఏంటో దాని గురించి మేము తెలుసుకోవడానికి మీ జ్ఞానం, మీ వివేకాన్ని మీరు దయచేయండి. స్తోత్రం. అంధకార చేసేని కూడా ఏసునామమున లయపరచమని ప్రార్థిస్తున్నాం. దురాత్మల, ప్రేతాత్మల ఏసునామమున గద్దించి మాటలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. చేతిబడి మాంత్రిక క్షుద్ర శక్తులు ఏసునామమున గద్దించి మాటలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎంతో మంది బిడ్డలు నిద్ర లేమితో నా ప్రభా భయంకరమైన అతని దేవా వేదన, రోదన కన్నీటిలో ఈ జీవితం సమాప్తి చేయండి ఆయన. బిడ్డలు కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని సన్నిధిలో గోజనే జ్ఞానం కలుగు, వ్యర్థంగా కాలయాపన చేయక నా ప్రభా వచ్చిన సమస్య గురించి దిగులు చెందుతూ నా ప్రభా నిద్ర లేక పిచ్చి పెట్టిన వారుగా ఉన్న వ్యక్తులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం, సరిదిద్దమని ప్రార్థిస్తున్నాం, సరి చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. దేవా ఈ రాత్రి కాల సమయమందు మా ప్రభా ప్రతి బిడ్డ పరిశుద్ధతను స్వతంత్రించుకోవడానికి మీ కృప దయచేయండి. పాపపు ఊబిలో నుంచి మీరు లాగమని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో వాక్శక్తిగా మీరు మార్చండి. వాక్యం ద్వారా ఆత్మీయ, మానసిక, శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా బలపరిచే దేవుడమని మేము స్తుతిస్తున్నాం. పవన్ వివాహం నిరాటంకంగా, నీకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, ఘనముగా, మర్యాదగా, పరిశుద్ధంగా మీరు జరిగిస్తున్నారు. అందుకే ఎంత స్తుతించినా కూడా తక్కువే. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ మహా కనికరంతో మీరు నింపండి. ప్రతి అవిశ్వాసం, అల్ప విశ్వాసం, అల్లజడి, కలవరం ఏసునామమున గద్దించే పాత్రలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. పూర్ణ నిరీక్షణతో ముందుకు సాగడానికి, విశ్వాసంతో అడుగు వేయటానికి మీ కృప దయచేయమని మమ్మను ఆత్మను మీ చిత్రగా సమర్పిస్తూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు మేము స్తుతిస్తూ అందరి హృదయాలు నా ప్రభా నీ వైపు తిరగబడలాగా నా కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నీకు శ్రమ ఏంటి చెప్పండి? నరహత్య చేసిన పట్టణానికి దేవుడు ఎందుకు ఇక్కడ మరి శ్రమ అంటే ఎందుకు శ్రమ అనే మాట మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు ముందే మనకు నిర్గమ కాండంలో ఆజ్ఞలు ఇచ్చాడు కదా, 10 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ ఏమో చదవండి. ఏముంది చెప్పండి? నరహత్య చెయ్యకుడి అని ఉందా? చేయొచ్చనుందా కదా? నరహత్య అంటే కేవలం ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపడమే కాదు, వంచడం కూడా నరహత్యనే. ప్రస్తుత సమాజంలో చాలా మంది నాకు కాల్ చేసి బాధపడి ఏడుస్తున్నారు. అసలు చిన్న వయసులో భయంకరమైన పాపం చేసి మా ఊళ్ళకు చెడ్డ పేరు తెస్తున్నారని
మరి మాట్లాడుతున్నారు ఉపాధ్యాయులు కూడా. ఆ పిల్లల చెడు త్రోవలో వెళ్ళడం చూస్తే బాధ అనిపిస్తుంది. గద్దిస్తే మళ్ళీ వాళ్ళ పొళ్ళు మళ్ళీ గొడవలకు వస్తారు. అలాగనే ఉన్నారు తల్లులు కూడా. ఎందుకంటే పిల్లల డ్రెస్ సరిగా వేసుకున్న తల్లులు చెప్పరు. అలా చెప్పని వాళ్ళు ఎవరంటే వేశ్యలు అని వాక్యంలో ఉంది. పిల్లల యొక్క మరి స్థితిని సరిగా గమనించని వాళ్ళు పెద్దలు ఎవరైనా ఉపాధ్యాయులు చెప్తే దానికి గొడవలు అంట. మళ్ళా ఇట్లా డ్రెస్ వేసుకోరావద్దు అని ఒకవేళ తల్లులు ఎలాగ చెప్పారు తల్లులు, వాళ్ళు ఎట్లవైనా వాళ్ళకి ఏం పట్టించుకోరు వాళ్ళు. ఇంకా పాపం ఉపాధ్యాయులు చూస్తూ ఉండలేరు కదా, అలాగే ఉపాధ్యాయులు చెప్తే మళ్ళీ వాళ్ళ పైనకి గొడవలు. ఎందుకంటే ఇంకా ప్రతి చిన్నదానికి గవర్నమెంట్ కూడా ఎవరిని ఏమనకూడదు అనింది కదా, అందుకనే పాపం ఎక్కువైపోతుంది. ఎవరిని ఏమి అనకూడదు అని చెప్పడం దానికి పాపం ఎక్కువైపోయి ఏమైపోతుందంటే ఇలా ఒకరిని ఒకరు చంపుకునే స్థితికి కూడా వచ్చినారు. ఏంటి నరహత్య అంటే, ఇప్పుడు ఎక్కువగా మీరు నరహత్యలు ఎక్కడ చూస్తారు, దేనికి చూస్తారు చెప్పండి? ఒకరికొకరు చంపుకుంటారు. ఎవరు చంపుకుంటారు ఎక్కువగా? ఏం చూస్తున్నారు? వెరీ గుడ్. చాలా మంది అంటే తప్పుడు త్రోవలో ఉండి వాళ్ళు పాపం చేస్తారు. ఆ పాపాన్ని కప్పుకోవడానికి అబార్షన్ చేసి ఎంతమంది పిల్లలు నరహత్య చేసిన పట్టణమా, ఒక పట్టణము లేదా ఒక ఇల్లు లేదా ఒక వంశము లేదా ఎవరు ఆ పాపానికి ప్రేరేపిస్తారో వాళ్ళందరూ కూడా నరహత్య చేసిన పట్టణం అంటే ఎన్ని నిజంగా ఒక చోట చెప్తారు ఎంతమంది పిల్లలు పూడ్చిపెడుతూ ఉంటారంట. అంటే వాళ్ళకు తెలియకుండా ఎక్కడంటే అక్కడ పూడ్చిపెడుతుంటారంట చిన్న చిన్న పిల్లల్ని, పుట్టిన పిల్లలంతా కూడా కొన్ని హాస్టల్స్లో. ఎంత బాధ చూడండి. అంటే చేసిన పాపాన్ని కప్పి పెట్టుకోవడానికి ఎంత భయంకరమైన కృత్యులు చేస్తున్నారు. తర్వాత ఒకరిని ప్రేమించుంటారు, మళ్ళీ ఇంకొకరితో పోతారు. అప్పుడు వాడేం చేస్తాడు, మొదట ఉన్నవాడు వీటితో గొడవ, అవునా కదా? ఒకరిని ప్రేమించుంటాడు, మళ్ళీ ఇంకోటి కొంచెం ఎర్రగా బుర్రగా కనిపేది లేదా వాడు డబ్బు ఏదో ఒకటి ఆశ చూపిస్తాడు వాడు, మళ్ళీ వాడి దగ్గరికి వస్తే వానికి వీనికి మళ్ళీ గొడవ, లేకపోతే ఆమెకు వీళ్ళకు గొడవ. ఇలాగా ఇవన్నీ కూడా హత్యలే. ఒకవేళ చంపకపోయినా కూడా ఒక వ్యక్తిని వంచినావు అంటే, ఒక వ్యక్తిని మోసం చేసినావు అంటే అది కూడా నరహత్య కిందకే వస్తుంది. అవిధేయత భయంకరమైన నరహత్య, విగ్రహారాధన భయంకరమైన నరహత్య కిందకే వస్తుంది, వ్యభిచారము నరహత్య కిందకే వస్తుంది. తన యొక్క పరిశుద్ధతను హత్య చేసినట్టు, పరిశుద్ధతను చంపేసుకున్న వాళ్ళంతా నరహంతకులే. అందుకనే నరహత్య చేయకుడి అనే మాట పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ నరహత్య అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి కత్తితో పొడిచి చంపడం మాత్రమే కాదు, వాళ్ళని ఏదైనా దోచుకొని వాళ్ళని బాధ పెట్టడం ద్వారా నరహత్య అని అంటారు దాన్ని. అందుకే అలాంటి పట్టణానికి శ్రమ అని చెప్పి కింద దాని క్లారిటీ ఇస్తున్నాడు, ఎవరు నరహంతకులు అనేది ఇస్తున్నాడు. చూడండి, అది ఎడతెగక ఎడపట్టుకొనిచు మోసంతోనూ బలత్కారంతోనూ నిండి ఉన్నది. మోసం, ఒకరిని మోసగించి ఒకరి మళ్ళీ ఇంకొకరితో లవ్ అఫేర్స్ పెట్టుకోవడం, ఒకరితో పాపం చేసి ఇంకొకరితో పెళ్లి చేయడం సిగ్గు లేకుండా. ఇవన్నీ ఒకరోజు దేవుడు అందరి ముందు పాప శిక్ష విధిస్తాడు. ఆ నరక శిక్ష భయంకరమైనటువంటి ఉగ్రత. అందుకే ఇక్కడ ముందే చెప్తున్నాడు, మీకు శ్రమ, ఎవరైనా కూడా మీకు శ్రమ అంటున్నాడు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేసే పాపాలను దేవుడు క్షమిస్తాడా? అస్సలు క్షమించాడు. ఒక ఆవిడ అలాగా వాక్యం చెప్పుకుంటూ పోతున్నారు దైవజనులు. ఒక ఆవిడ అలా కనిపించేసరికి అంతవరకు ఆమె అంటే మాట్లాడితేనే కదా నోట్లో ఏముండేది అంతా తెలుస్తుంది. అమ్మ కరపత్రాలు చదువుకొని ఇస్తుంటే మాకు తెలుసులే బాబు గారు అని ఏదో మాట్లాడింది. అయినా చదువుకో అని లోపల ఆమె ఆకు ఒక్క అంతా ఎర్రగా, ఏమ్మా నువ్వు ఆకు ఒక్క వేసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది కదా అంటే, తెలుసు బాబు అనిందంట ఆమె. తెలుసు బాబు అంటే మీరు క్రైస్తవులు అంటే, అవును క్రైస్తవులు, బ్యాప్టిజం తీసుకున్నామని కూడా చెప్తుంది ఆమె. ఇక్కడనే మా ఊరు ఇక్కడే ఉంది దగ్గరలో అని అంటే, మళ్ళీ అది వేసుకుంటే నీకు శరీరానికి మరి హాని కలుగుతుంది కదా, బ్యాప్టిజం తీసుకుని అలా చేయకూడదు కదా, వాక్యంలో ఏముంది, పరిశుద్ధంగా ఉండమని చెప్పారు కదా. ఆకు ఒక్క సున్నం, ఈ రెండు హైందవ దానికి కొన్ని గుర్తులు, కొట్టి ఆకు తినొచ్చు ఒకటి ఏదో అలా చెప్తే ఆమె తెలుసు బాబు, తెలిసి కూడా వేసుకుంటున్నామంటే వెంటనే ఆయన అన్నాడు, తెలిసి చేసే పాపాన్ని దేవుడు క్షమించాడు అన్నాడు. తెలియక చేస్తే క్షమిస్తారు,
నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, నీకు వాక్యం తెలుసు, మన ప్రార్థన చేస్తున్నావు, మన పాడుతున్నావు, సిగ్గులేదా? తర్వాత మళ్ళీ ఏమంటుంది ఆమె అంటే, ఎప్పుడో ఒకసారి వేసుకున్నా బాబు అంటే, వెంటనే దైవజనుడు అంటున్నాడు, ఒక్కసారి పాపం చేసినా పాపమే, 100 సార్లు పాపం చేసినా పాపమే, ఒక్క అబద్ధం ఆడినా అబద్ధమే, 100 అబద్ధాలు ఆడినా కూడా అబద్ధమే అన్నాడు. అనేది నా మటుకు నేను చెప్తున్నా. తర్వాత తీర్పు దేవుని దగ్గర ఉంటుంది. నువ్వు మారుతావో మారవో నాకు తెలీదు, చెప్పడం నా బాధ్యత అని. ఇంకోరు వస్తే వాళ్ళ కర్మతాలు ఇచ్చి ఆయన వెళ్ళిపోతున్నాడు. అంటే ఇలాగ చాలా మంది తెలిసి చేస్తున్నారు. తెలిసి చేసిన దానికి క్షమాపణ మీరు కోరిన ఉండదు. మళ్ళీ చెప్తాను, క్షమాపణ కోరుతున్నామని అనుకుంటారు. అది ఎక్కడ కోరుతారు? వ్యక్తులతో కోరరు, దేవుని దగ్గర. దేవా మేము ఏమైనా తప్పు చేసిండే మమ్మల్ని క్షమ, ఏమైనా తప్పు చేసిండే చేసినావని తెలుసు, మళ్ళీ ఏమైనా తప్పు చేసిండే మమ్మల్ని క్షమించు ప్రభువా. అది పశ్చాత్తాపం కాదు, అది క్షమాపణకు అర్హమైన జీవితం కాదు. అందుకే నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అనే మాట మాట్లాడుతున్నాడు. అందుకే ఆజ్ఞలలో నరహత్య చేయకుడి అనే మాట అక్కడ మాట్లాడినాడు. ఒకరిని ఒకరు చంపడమే కాదు, ఇక్కడైతే ఎంత మంది ఎలా చూడండి, బలత్కారము, మోసం, ఇవన్నీ నరహత్యకే అవి సాధనాలు అనమాట. సారథి యొక్క చంపుకు ధ్వని ఇదంతా ఉంది. అంటే యుద్ధములకు పోయేటప్పుడు ఒకరినొకరు చంపుకుంటుంటారు. మంచిగా ఉండే వాళ్ళతో యుద్ధం చేయకూడదు ఎప్పుడు కూడా. అలా చేస్తే ఖచ్చితంగా అది నరహత్య చేసింది. ఎంతో మంది శవాలు మరి పడిపోయి ఉంటాయి. దానికి ఎవరైతే యుద్ధానికి రేపింటారో వాళ్ళే కారకులు అవుతారు. అంటే ఇక్కడ మనం చూస్తే కొంతమందికి దేవుడు ముందే ఆజ్ఞ ఇస్తాడు. ఆహాబుకు చెప్తాడు, యెహోషాపాతు దేవుని యందు భయభక్తి గలవాడు, యెహోషాపాతుతో సమాధానంగా ఉండాలి కానీ యుద్ధానికి పోవద్దు అని చెప్తాడు. యెహోషాపాతుతో యుద్ధం చేయకూడదు అని దేవుడు చెప్పినా కూడా చేస్తాడు. అందుకనే నరహత్య చేసిన ఆ యొక్క ఆహాబు యొక్క మరి బ్రతుకులో అనేక మంది తన కొడుకులు అందరూ చచ్చిపోతారు. నరహత్య చేసిన పట్టణం నీకు శ్రమ, వాళ్ళ ప్రాంతం అంతా రక్తమయమైపోతుంది. అందుకే ఇక్కడ తెలిసి చేసినటువంటి పనులవి, తెలియక చేసేది కాదు. అలాగా నెబుకద్నెజరు మీదకి పోవద్దని సిద్కియాకు చెప్పినా కూడా అలా పోవడం మంచిది కాదు, దేవుని చిత్తం కాదు. దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరు రాజును బబులోను దేవుడు కొంత కాపాడుతున్నాడు, వాళ్ళు దేవుడికి భయపడుతున్నారు, లోపడుతున్నారు, వద్దు అంటే మరి వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు ఏదైనా మన మీదకి వస్తే అది మనం యాక్ట్ చేస్తే అది ఒక రకం, కానీ వాళ్ళు నిమ్మలంగా ఉన్నప్పుడు వాళ్ళ పైనకి యుద్ధానికి పోతున్నారు. అది దేవునికి నచ్చదు. ఈ యొక్క రాత్రి కాల సమయమందు ఎవరైతే ఇలాగా చేస్తారో దేవుని బిడ్డలు కూడా మానసికంగా బాధ పెట్టిన ప్రతి ఒక్కరు నరహత్య చేసినట్టే లెక్క. మనస్సును గాయపరిచిన, మనస్సును గుండె కోత అంటారు కదా, దాన్ని ఏ రోగమైనా బాగా అవుతుందంట, కానీ ఏ రోగం బాగాదు, వెరీ గుడ్, మనోరోగం అంటారు దాన్ని, మనోవ్యాధి అంటారు. మానసిక రోగము, మనోవ్యాధి ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకు కూడా శ్రమనే. తర్వాత ఇప్పుడు ఇందాక పాప చెప్పిన మాట 103వ కీర్తన 11 నుంచి 13 దాకా చక్కటి లేఖన భాగం మహి నేర్చుకుంది. చెప్పండి, చదవండి. 103, 11 నుంచి 13 దాకా. ఏమి ఎవరు తీయలేదా? భూమి కంటే ఆకాశం చదవాలన్నా వద్దనుకుంటున్నారా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయము భక్తి, రెండు గుర్తుపెట్టుకోండి. భయభక్తి గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. భయము భక్తి ఉంటేనే దేవుని కృప నీకు. నీలో భయం భక్తి అనేది లేకపోతే దేవుని కృప ఉండదు కాక ఉండదు. భయం ఉండే వాళ్ళు ప్రార్థనకు వస్తారా రారా? మీరే చెప్పండి త్వరగా. ఏమంత చిన్నగా ఎత్తున్నారు? ఒకరిద్దరు ఎలా ఉండేది అంటే మిగతా వాళ్ళు న్యూట్రలా? వస్తారా రారా మాకెందుకు లేదు, న్యూట్రల్ వద్దు, మనం డైరెక్ట్ వేలోనే ఉండాలి. దేవుని భయం అనేది లేకుండా పోతుంది మనుషులకు. భయభక్తి కలవాళ్ళకి దేవుని కృప కృపరిస్తాడా? ఎంత బాగా చెప్తున్నాడు. ఇంకా చదువు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరం వస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు తెలియక చేసినటువంటి పాపాన్ని పశ్చాత్తాపడి ఒప్పుకుంటే, తెలిసి చేసే పాపంగా తెలియక చేసే పాపం గురించి పశ్చాత్తాపడి ఒప్పుకుంటే అప్పుడు నీ పాపం అంతా కూడా దూరపరిచి నీకు శిక్ష రాకుండా చేస్తాడు. లేదంటే నీ శిక్ష అలాగే నిలిచిపోతాడు. దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా, దేవుడు తీర్పు తీస్తాడని తెలిసి కూడా, దేవుడికి చేసే పని కోపం వస్తుందని తెలిసి కూడా చేసే వాళ్ళను నటించే వాళ్ళు అంటారు, వేషధారులు అంటారు. అవునా కదా? వేషధారణ దేవుడికి నచ్చదు. వేషధారణ వేసుకొని వెళ్తుంది.
వేశ్యావేషం వేసుకున్నటువంటి వేశ్యలు అని అంటుంటారు. ఇక్కడ కూడా చాలా మందిని చూడండి ఏమంటున్నాడు 4వ వచనంలో, చక్కని దానవై. చక్కని దానం అంటే రంగులు పూసుకొని ముఖానికి ఏమేమో చేసుకుని ఉంటారు కదా, రింగులు ఎంటుకలు పెట్టుకొని దానికంతా క్లిప్పులు పెట్టుకుంటారు. ఒక చోట నిలిపితే ఏంటి ఆ క్లిప్పులు అన్న, ఇలా పెట్టుకుంటే రింగులు వస్తాయి కంట, ఆ రింగులలో ఏం చేస్తావు అని. క్లిప్పులలో ఎక్కడ చూడు క్లిప్పులు పెట్టుకుంటారు. అదే టైము అర్ధ గంట ఆ బ్యూటీ పార్లర్లో పోయే బదులు గంట వాకింగ్ జరుగుతుంటే ఎంత బాగుంటుంది. అట్లాంటి వాళ్ళందరూ నరకానికే పోయేది. మళ్ళీ చెప్తున్నా, బ్యూటీ పార్లర్లో పోవచ్చో పోకూడదో మీకే తెలియాలా. టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు. దేవుని పిల్లలు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఎన్నో సోర్స్ మనకి ఇచ్చినాడు. మన ముఖంలోకి మెరుగునిచ్చే తైలం అని వాక్యంలో ఉంది. ఏదో నీ ముఖానికి మెరుగునిచ్చేది ఏది ఉంటుందో అది వేసుకో, దాంట్లో తప్పలేదు. మళ్ళీ అడిగిన తర్వాత అక్క పసుపు వేసుకోవచ్చా వేయకూడదు అంటే, పసుపు వేసుకోవచ్చు కానీ కలర్ వేసుకోకూడదు అని చెప్తాను. పసుపు వేసుకోవచ్చు ఏం కాదు, ఎందుకంటే క్రిమి సంహారం కదా. కలర్ వేసుకుంటే క్రిమి సంహారం ఉందా? లేదు. నీ ముఖం అంతా మళ్ళీ ముసలి ముఖం పడుతుంది చూడు. నువ్వు ఉండేది 20 ఏళ్ళు, 20 ఏళ్ళకు 30 ఏళ్ళకంతా ఆ కలర్ అంతా వేసి ముసలి ముఖంలో పడే చూడు అని చెప్పినాను. అక్క కుండ బద్దలు కొట్టేటంటే నేను కుండ బద్దలు కొడితేనే మరి సరి చేసేది అని చెప్పి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు కాదమ్మా ఏం కూడా, ఇప్పుడు నీ అందాన్ని చూసి నీ భర్త చేసుకుంటాడు, తర్వాత నీ ముఖం సరిగా కనపడకపోతే మళ్ళీ వేరే దాంతో పోతాడు. ఇంక అంతే కదా అది జరిగేది. అట్లాంటిది అవుతుంది. మనకు దేవుడు ఇచ్చినటువంటి సౌందర్యాన్ని నువ్వు ముఖం మెరుగునిచ్చే తైలం అని వాక్యంలో ఉంది. ఏదైనా ఒకటి క్రీమ్ ఏదైనా తయారు చేసుకొని వాడు, దానికంటే కూడా మిగడేసుకో, ఎంత బాగుంటుంది. నేను ఎంత మిగడా పసుపు వేసుకో, ఎంత చక్కగా క్రిమి సంపాదన అంతా పోతుంది. నల్ల మచ్చలంటే పోతాయి అవన్నీ. మిగడ పసుపు వాడండి, అది వాడకూడదని వాక్యంలో లేదు. ఎందుకంటే ఆయననే ముఖములకు మెరుగునిచ్చే తైలం అని వాక్యంలో ఉంది. 104వ కీర్తనలో ఉంది. కాబట్టి మీరు చెయ్యొచ్చు అది. కానీ వ్యర్థమైన క్రీములని కొనుక్కొని వేలు పెట్టి కొనుక్కొని ముఖాన్ని పాడు చేసుకోవద్దు. మనకు తెలిసిన విషయం మనం చెప్పాలి. ఇక్కడ రంగు వేసుకొని ముఖానికంతా రంగు వేసుకుంటారు. ఆ రంగులంతా పోయిన తర్వాత దాన్ని ఈడ్చుకొట్టేస్తాం. అంతే కదా. చూడు, చక్కని దానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానం గలవే. అంటే చిల్లంగి తనమందు అంటే ఎవరిని బట్టి వాళ్ళు మోసగించే జీవితం. తర్వాత ఏమంటున్నారు, దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనం జరిగింది, సంసారంలో అమ్మివేసిన దాన. ఎన్ని కుటుంబాలు, ఇక్కడ సంసారం అనే మాటలో కుటుంబాలలో చిచ్చు పెట్టిన ద్వారా తల్లిదండ్రులు ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరు చేస్తే తల్లి అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు లేదా అబ్బాయి తల్లిదండ్రులు ఫ్యామిలీ అంతా బాధపడుతుందా లేదా? కుటుంబానికంతా మచ్చ. ఇక్కడ ఈ కుటుంబము ఆ కుటుంబం, ఎన్ని కుటుంబాలను పాడు చేస్తావు అంటున్నాడు. అందుకనే ఈ రాత్రి కాల సమయంలో ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ నరహత్యకు కారణమే. వాక్యంలో తేటగా మాట్లాడుతున్నాడు. ఆమోసు 8:12 చూడండి. ఆమోసు 8:12. కాబట్టి జనులు యెహోవా మాట ఇప్పుడు రండి అంటే రాదు. అప్పుడు వాళ్ళకి యెహోవా మాట కావాలి. ఎప్పుడు రోగం వచ్చినప్పుడు, బాగలేనప్పుడు, లోన్లు రానప్పుడు, ఇళ్ళకు లోన్ రాకపోతే చేస్తారు. ఇంకా లోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా రారు. ఇంకా పిల్లలు పుట్టడం చేస్తారు. పిల్లలు పుట్టినాక మళ్ళీ రారు. పిల్లలు పుట్టడం కోసం ఎంత ప్రాణం చేస్తే పిల్లలు పుట్టినాక రారు. పెళ్లి కోసం చేపిస్తారు, పెళ్ళి అయినాక మళ్ళీ రారు. ఏమంటే యాడక భర్త సంసారాలు అవి ఎవరికి లేవు అంటారు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చే వాళ్ళకందరూ భర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమో విడిచిపెట్టినారా ఏమన్నా? ఎట్లా మాట్లాడతారు, అసలు భయం అనేది లేదు. అందుకనే దేవుని కృప వాళ్ళ లేకుండా పోతుంది. ఇక్కడ ఎంత చక్కగా కుటుంబం నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలి అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చక్కని కన్యకలంతా వాక్యం కోసం ఒక సముద్రం నుంచి ఇంకొక సముద్రం తిరిగినా కూడా నీకు వాక్యం లభించదు. అప్పుడు ఆరాట వాక్యం కావాలి. ఒకవేళ చెప్పాలని ఎవరైనా అనుకుంటారనుకో, పలానా చోట దైవజనులు ఉన్నారు, మనోహర్ బ్రదర్ ఉన్నారు, లేకపోతే పలానా వాళ్ళు దైవజనులు ఉన్నారు, అక్కడికి వెళ్దామంటే ఆ బ్రదర్ చెప్పాలనుకుంటే కూడా మాట బయటికి రాదు, నీకు వినపడదు. వాళ్ళు చెప్పినా కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఆ నోవహు ఓడ ఎంత చెప్పినా కూడా విల్ల మూసేసిన తర్వాత నోవహు తెరచడానికి పోతే వచ్చింది, అది దేవుడే మూసేసినాడు. గ్రంథం చుట్టాలని దేవుడు తీసుకువెళ్ళిన తర్వాత నీ హృదయంలో ఉన్న వాక్యమే, నీ హృదయంలో వాక్యం ఉంది కదా, పర్లేదులే నేను చెప్తాంలే అనుకుంటే ఆ మాట నువ్వు చెప్తున్నా కానీ వాళ్ళకి అసలు వినపడదు. వింటే వాళ్ళకి చెవులు దురద చెవులు. ఒకప్పుడు వాక్యం విన్నప్పుడు వినకుండా గర్వంతో అహంకారంతో దురద చెవులు కలవాళ్ళు మళ్ళీ వాక్యం వినాలంటే వినబడుతుంది. మళ్ళీ ఆ వాక్యం నీకు చెప్పడానికి ఎవరు ఉండరు. ఈరోజు చెప్పిన వాక్యం యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇంకో రోజు నేను చెప్పలేను. ఏ రోజు దేవ ఆత్మ గైడెన్స్ ఇస్తారో అదే
మళ్ళీ 5 సంవత్సరాలకి నహూము ఇదే మనం ధ్యానం చేసుకున్నాం, మళ్ళీ వేరే రెఫరెన్స్లు దేవుడు ఇస్తాడు. ఇంకొక విధానంలో దేవుడు మాట్లాడతాడు. వాక్యం అంటే నిర్లక్ష్యం చేసే వారికి క్షమాపణ లేదు కాక లేదు. మళ్ళీ చెప్తున్నాను. అది తర్వాత మనం చూస్తే యెహోషువ 3:5 చదవండి. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ రేపు అనేది అండర్లైన్ చేసుకోండి. అంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేస్తారు కాబట్టి ఈ రోజు ఏం చేయాలా? ఎప్పుడు ఈ రోజు నువ్వు శుద్ధి చేసుకుంటే రేపటికి అద్భుతాలు జరుగుతాయి. రేపు జరగబోయే అద్భుతాలకు ఈ రోజు నువ్వు సిద్ధపడాలి. రేపు జరగబోయే కార్యక్రమాలకు మనం ముందే నెల రోజుల నుంచే సిద్ధపడతాం. కానీ ఇక్కడ అంటున్నారు రేపు అద్భుతాలు జరగాలంటే ఈ రోజు నువ్వు ప్రజెంట్గా శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడితేనే నీకు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఊరుకుంటే అద్భుత కార్యాలు జరగమంటే జరగవు. దైవజనులు చెప్పింది విని విధేయతగా చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఈ వేశ్యలంతా ఏం చేస్తారంటే వీళ్ళు దేవునికి విరోధమైన విధానంలో వాళ్ళ డ్రెస్ ఎట్లా భయంకరంగా ఉంటుంది, నీచంగా ఉంటుంది. అందుకనే వేశ్యలని వాళ్ళకి పేరు పెట్టారు. ఫలాని వాళ్ళు వేశ్యలాగా ఉంటారు అని. రకరకాల జడలు వేసుకొని ఆ మనుషులను భ్రమపరిచే విధానంలో ఉంటారు. అలాంటి వాళ్ళు వేశ్యలు ఉంటారు. వేశ్యలకైతే తగిందది. వాళ్ళు ఎవరు తిట్టినా కూడా ఉమ్మించినా కూడా చూసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాపలో. మరి దేవునికి ఇష్టమైన బిడ్డలు అలా చేయొచ్చా? అది దేవుడి కష్టం. మీరు దేవుడికి ఇష్టమైన బిడ్డలు మీ శరీరాన్ని కప్పుకోవాలి, కానీ మీ శరీరానికి ఇద్దరిలోకి అగుపడకూడదు. మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఓన్లీ జెంట్స్, పురుషులకు మాత్రమే కాదు, పక్కన్న ఆడవాళ్ళకు కూడా కనపడకూడదు. అర్థమైందా? వాక్యంలో ఉంది. అది వాక్యంలో ఉంది కాబట్టి నేను మీతో చెప్తాను. అలా కనపడేలాగా ఉన్నారంటే వాళ్ళు పరిశుద్ధమైన హృదయం కాదు. యాజ్గా చెప్తున్నాను, మీరు ఏమని అనుకోండి. పరిశుద్ధమైన హృదయం కలవాళ్ళు, అయ్యో నా శరీరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ సుందరమైన ఈ శరీరాన్ని దేవునికి మాత్రమే, దేవుడు చేశాడు కాబట్టి దేవునికి మాత్రమే, దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలనో అలాగే ఉండాలి. వేశ్యల్లా కాదు. ఇక్కడ చాలా చాలా అర్థం ఉంది. మీరు ధ్యానిస్తే దేవుడు మీతో మాట్లాడతారు. తర్వాత మనం చూస్తే అందుకే ఆమోసు 8:12 ఎప్పుడు మర్చిపోదు. అప్పుడు భయపడి అప్పుడంతా కూడా నువ్వు దేవుడా అంటే కూడా దేవుడు అంటాడు, ఒకరోజు నువ్వు నన్ను అవమానపరిచినావు కూడా, దేవుని పిల్లగా ఉండవలసిన నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు నిన్ను చూసి మీ దేవుని పిల్ల అని అనుకునేలాగా ఉన్నావా? అన్ని వరుస పెట్టి అడుగుతాడు దేవుడు. మనం ఎక్కడ ఎలాగున్నాం. కొంతమంది ఏం చేస్తారు, మందిరానికి మాత్రం బుద్ధిమంతులుగా వస్తారు. మళ్ళీ పెళ్ళిళ్ళలో చూడండి వాళ్ళ వేషధారణ బయట పడతారు. చర్చిలో ఎల్లప్పుడు వేషధారణ బయట పడతారు. అవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకొస్తారు. నువ్వు ఏ రోజు ఎలాగున్నావు అనేది దేవుడు తీసుకొస్తాడు. అలాగని మంచి బట్టలు కట్టుకోద్దని నేను చెప్పట్లేదు. మంచి బట్టలే వేసుకోవాలి. మనం రాజుల కుమార్తెలమే. కానీ రాజుల కుమార్తెలు వేషంలాగా ఉండరు. గుర్తుపెట్టుకోండి. రాజుల కుమార్తె రాజులాగానే, రాయల్ లాగానే ఉంటారు. మన రాజే కుమారుడైన యేసయ్య బిడ్డలు ఎలాగ ఉండాలనో అలాగనే ఉండాలి. తర్వాత చూడండి, ఇక్కడ మనం చూస్తే కీర్తన 7లో ఒక విషయం ఉంది. 7వ అధ్యాయం, కీర్తన 7వ అధ్యాయము చదవండి. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చిన్నాను. నన్ను తరుము వాని చేతిలో నుంచి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడునో లేకపోగా సింహము వలె ముక్కలుగా తీర్చివేయకుండా ఎవడు వీడంటే షిమి అనేవాడు భయంకరంగా దావీదుని బాధ పెడుతున్నాడు. దావీదు దగ్గర భోజనం చేసిన వాడి బతుకు అంతా కూడా పారవేయబడింది. వాడి బతుకు ఎవరు వాడి చిచి అన్నారు. అలాంటి చావు బతుకుల మధ్య ఉన్న వాడికి ప్రాణభిక్ష పెడితే దావీదు పైననే వాడు ఎంతగా మాట్లాడతాడు. అందుకనే అంటున్నాడు తర్వాత, యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల నా చేత పాపం జరిగిన ఎడల అదే నాతో మంచిగా ఉన్న వాళ్ళతో నేనేం పాపం చేయలేదు కదా. నాతో సమాధానంగా ఉన్న వారితో నేను పాపం చేయలేదు. తేలిక మాట్లాడుతున్నాను. నాతో సమాధానంగా అంటే మాకు పరిశుద్ధతనే కావాలి, ఈ పనులు మేము చెయ్యము అన్న వాళ్ళతో నేను పాపం చేయాలి. ఇంక్లూడింగ్ బత్షెబ కూడా. బత్షెబ గట్టిగా గావుపేలు వేసి నేను ఈ పని చెయ్యను, నాకు భర్త ఉన్నాడని చెంపదెబ్బ వేసి రావాలి. బత్షెబది కూడా తప్పే. బత్షెబ కూడా తప్పే. ఆమె అలాగా పురుషులు ఎంతమంది తిరుగుతుంటారని తెలుసు కదా.
నేను చాలామంది బాత్రూంలో మీరు చేసేటప్పుడు పైన చూసుకోండి, చుట్టుపక్కల చూసుకొని స్నానాలు చేయండి. అంతేగాని మేము పేదలు మాకు ఇట్లనే ఉంటాయి అని అనకూడదు. కొంతమంది నేను తిట్టాను కాబట్టి మాట్లాడుతున్నాను. కొన్ని ఊళ్ళలో ఓపెన్గా నేను మాకు ఇక్కడ కూడా చాలాసార్లు ఇప్పుడు ఉంచుడే బాత్రూమ్ కడుతున్నారు. అప్పట్లో లేవు. అప్పట్లో అందరు బండలు పెట్టుకొని ఉన్నారు. మిద్దెల మీద ఎక్కింటారమ్మా, నీకు తెలియదు కాబట్టి పైన ఏదైనా వేసుకోండి అని చెప్పినా నేను. ఇక్కడ గూడూరు వాళ్ళకు చాలా మంది ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే అక్కడ బత్షెబ చేసిన ఆ పాపానికి బత్షెబ బాధపడింది, భర్త చనిపోయినాడు, నరహత్య. తర్వాత దావీదు కృంగిపోయాడు. దావీదు ఆమెను చూడకపోతే పాపం చేయడు కదా. దావీదు ఒక్కడిదే తప్పు కాదు, ఆమెది కూడా తప్పే. ఎప్పుడు పురుషుల మీదనే కాదు మనం తప్పు నేరం మోపాల్సింది, ఇద్దరి వైపు. పోనీ నీకు చూశాడే నేను తీసుకొచ్చాడు అనుకో, అప్పుడు గట్టిగా కేకలు వేసి వద్దు నేను రాను, ఎందుకు వస్తానని చెప్పాల్సింది. ఎంత రాసైతే మాత్రమేంటి, అప్పుడు ఆ మాట అన్నప్పుడు వాళ్ళకి కలుగుతుండేనేమో కదా హృదయము. మాట్లాడే విధానంలో ఉండాలి. అంతేగాని మళ్ళీ ఏం చేస్తారు, వాడే బలవంతం చేసినాడు అంట. వాడు ఎందుకు బలవంతం చేస్తాడు, నువ్వు వాటితో కూడా ఏకీభవించినావు కాబట్టి. ఎవరో కొంతమంది ఉంటారు చిన్న చిన్న పిల్లలు అన్నవాళ్ళు, అది దేవుడు కూడా వాళ్ళను ఆ మూర్ఖులకు ఆ మృగాలకు తగిన శిక్ష ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ ఎంత తేటగా పరిశుద్ధాత్మదే నేను పాపం చేసిన ఎడల అంటున్నాడు దావీదు. చదువు. సమాధానంగా ఉన్న వాళ్ళకు నేను హాని చేయలే. ఆమె కూడా ఇష్టపడింది వచ్చింది కదా, అవును కదా. అది శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము, నా ప్రాణం నేలకు అనగదొక్కనిమ్ము. చూడండి ఎంత బాగా దావీదు యథార్థంగా చేస్తున్నాడు. నా అతిశయాస్పదమును మంటిపాలు. ఎవరన్నా ఇలాగ మాట్లాడతారా, మనం ప్రార్థన చేస్తామా? ఇలాగ దావీదు చేస్తున్నాడు యథార్థం. దేవా నాతో మంచిగా ఉన్న వాళ్ళతో నేను ఏమైనా బాధలు పెట్టాను, నాకు విరోధులైన వాళ్ళనే నేను అంటున్నా. నాతో సమాధానంగా ఉండే వాళ్ళతో నాకు మంచిగా మేలు చేసే వాళ్ళని నేను ఎప్పుడు కూడా హాని చేయలేదు. నువ్వు మేలు చేసే వాళ్ళకి హాని చేస్తే నీ బతుకంతా ఇలాగనే అవుతుంది. ఏది ఇప్పుడు చెప్పినవన్నీ అవుతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ కీర్తన చదవండి. సమాధానంగా నిన్ను మంచిగా ఏదో దగ్గరికి తీసి నీకు మేలు చేసిన వాళ్ళకు నువ్వు కీడు చేస్తే 7వ అధ్యాయంలో ఉన్నవన్నీ వస్తాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం బాగా చదువుకొని కంట్రోల్ చేయండి వీలైతే. అందుకనే ఇక్కడ నరహత్య చేసిన పట్టం అక్షేమ అని ఎందుకు రాస్తా అంటే, ఒకప్పుడు దావీదు కూడా అదే కోరుకున్నాను. నేను అలా చేస్తే నన్ను కూడా అలాగే చేయదు కదా, నేను అలా చేయలేదు కదా అంటున్నాను. ఆ బత్షెబ విషయంలో తప్ప ఇంకెప్పటికి ఎక్కడ హాని చేయలేదు. నిర్దోషులను చంపలేదు, దోషులను చంపాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హేరోదియ కూడా ఇలాగనే ముఖానికి రంగు పూసుకొని, యెజబెల్ కూడా ముఖానికి రంగు పూసుకొని, అది వస్తే ఎక్కువ అంటాడు ముఖానికి రంగు పూసుకొని వచ్చింది, అది యెజబెల్ అవుతుంది. అది ఎంటకలు ఇరవోసుకొని, అది జడ ముందుకు వేసుకొని వచ్చింది కదా, అది ఎంటకలన్నీ ఇట్లా ఇరవోసుకొని వచ్చింది, అది ఖచ్చితంగా యెజబెలే. దాని కింది దోయినప్పుడు కింది దోస్తే ముఖం అంతా పచ్చడి, రంగులు పోతాయి అన్నీ, ముఖం కూడా కనపడి. హేరోదియా కూడా అంతే, యెజబెల్ అంతే, అతల్య అంతే, మైకా కూడా అంతే. వీళ్ళందరూ కూడా ముఖానికి రంగులు పొందుకునే వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి, నాశనం అయిపోయినాయి. ఈ రాత్రి కాల సమయమందు వాక్యము అనే వెలుగులో మనం ఉండే మొరటుతనం పోతుందని ప్రసంగిలో ఉన్నాం. జ్ఞానం వలన మొరటుతనం పోతుందంటే నీ ముఖం ప్రకాశితం అవుతుంది. ఈ వాక్యమనే వెలుగు మనం చదివినప్పుడు, ఈ వాక్యమనే వెలుగు మన కన్నుల్లో, ఈ వాక్యమనే వెలుగులో మనం ఆలోచిస్తే, మనం మెదడంతా వాక్యంతో నింపబడితే నీ ముఖానికి ప్రకాశం ఇస్తుంది. నువ్వు 60 ఏళ్ళున్నా కూడా యంగ్స్టర్గా ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. మోషే అదే అంటాడు కదా, 80 ఏళ్ళున్నా 40 ఏళ్ళ వాళ్ళగా. కాలేబు కూడా అంటాడు 80 ఏళ్ళప్పుడు నేను 40 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నానో 20 ఏళ్ళప్పుడు నేను ఇలాగ ఉన్నా. కారణం ఒకటే, వాళ్ళు ఎప్పుడు దేవుని వైపు చూస్తారు. సూర్యకాంతి వాళ్ళ పైన ఉంటారు. అయ్యే ముసలి వాళ్ళలాగా ఇంత వయస్సు ఉంటే ముసలి వాళ్ళలాగా ఉంటారు కదా. నేను ముసలి వాళ్ళు యాక్టివ్గా లేడీ కాళ్ళవన్నీ ఉన్నాయి, కట్టబెట్టుకొని వస్తాం. కట్టబెట్టుకొని నచ్చటంలో ముసలి వాళ్ళు అంటే అలాంటిది లేదు. బలం పొందుతున్నారు, నూతన శక్తి పొందించారు. కాబట్టి రాత్రి కాల సమయంలో వాక్యమే మన బలం. 96వ కీర్తన 6వ వచనం చదవండి. ఇట్లాంటివన్నీ మీరు కంటెక్ట్ చేస్తే దేవుడు మీతో మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నారు అనేది అర్థమైపోతుంది. ఘనత ప్రభావములు
ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నాయి, బలము సౌందర్యం. అందుకే బలహీనులుగా ఉండే వాళ్ళు ఖచ్చితంగా వాక్యం చదువు. నేను చాలా లీన్గా ఉండేదాన్ని ఈ గుడికి వచ్చినప్పుడు. ఎంత సన్నగా ఎమ్మెల్యే మాకు తెలుసు, చాలా సన్నగా. ఆ పైన ఉంది నా ఫోటో, ఎవరైనా చూస్తారా? ఒకసారి ఎమ్మెల్యేలు అన్నా వచ్చి అక్క ఇది డిగ్రీలో దాక ఇంటర్లో దాకా అంటే ఇంకా డిగ్రీ అది ఇక్కడ గుడికి వచ్చిన. ఎందుకు నేను చెప్తున్నాను అంటే వాక్యము బలం. వాక్యం ఎంత ఎక్కువ చదివితే అంత శక్తి దేవుడిస్తాడు. అంటే మరి లావు కావాలనేది కానీ నేను చెప్పదు. నార్మల్గా మనం ఎంతున్నాలో మన శరీరానికి తగిన బలం దేవుడిస్తాం. మరి ఇంత లావు కావాలని కాదు. కొంతమంది లావు ఉంటారు కానీ ఏం బలం ఉండదు, శక్తి ఉండదు. అది ఎందుకు అదే చెప్తున్నా అంటే మీరు వంట చేసినప్పుడే నన్ను చూసింటారు, అవునా కదా? వంట చేసినప్పుడు నన్ను చూస్తున్నారా? మీరు చుగ్గా ఉంటానా, ముసలిలాగా చిన్నగా నడుపుతూ ఉంటాను. అసలు వంట రూమ్లోకి ఎవరు రావద్దండి అంట. ఎందుకంటే స్పీడ్గా పోతుందా, ఎవరైనా వస్తే కింద పడితే వంట రూమ్లోకి ఎవరు రావద్దు అంటారు. వెంటనే నేను తిరుగుతూ ఉంటా కాబట్టి. అది ఎందుకు వచ్చింది అంటే వాక్యమే. వాక్యం మన లేని కాలం వల్లే చేస్తుంది. మా నాన్న నాకంటే షార్ప్, నేను మా నాన్నలాగా నేను అడగాలి. అంటే మా నాన్న ఇంకా నాకంటే బైబిల్ ఎంత ఎక్కువ చదివించాడు. అందుకే 95 ఏళ్ళు దేవుడు జీవం ఇచ్చాడు. 95 ఏళ్లలో కూడా నేను స్పెట్స్ పెట్టుకొని సూదికి దారం ఎక్కిస్తే మా నాన్న అది కూడా దారం ఎక్కి లేకపోతే మా నాన్న నేను ఎక్కిస్తాను. మా నాన్నతో ఎక్కించుకునేదాన్ని నేను చాలాసార్లు సూదికి దారం ఎక్కించుకునేదాన్ని. 95 సంవత్సరాల్లో నాన్న స్పెట్స్ లేదు. మధ్యన ఎప్పుడో వాడినాను, మళ్ళీ రైట్ ఇది వచ్చింది. పళ్ళు గుడిపోయి మళ్ళీ పళ్ళు వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, ఇక్కడ వాక్యంలో ఉంది. అక్కడ బల సౌందర్యంలో ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆయన సన్నిధి అంటే ఆయన వాక్యమే. వాక్యం ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ఉన్నట్టే. వాక్యంతో మనం నింపబడితే నూతన బలం, నూతన శక్తి, నూతన జ్ఞానం, నూతన వివేకాన్ని, బోధకులు మించిన జ్ఞానం, శక్తులు మించిన జ్ఞానం, వృద్ధులు మించిన జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. దేవుడే మనకు బోధకుడు అయితే బోధిస్తాడు. అందుకే అంత చిన్న వయసులో ఏసై చెప్తుండే, పెద్దవాళ్ళంతా అక్షరు చెందారు. నీకు నువ్వు వేలలు లేవు, అబ్రహాం నాకు తెలుసు అంటే అబ్రహాం కంటే ముందని వాడినే అంట. కానీ వయసు మాత్రం 30 years. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉంటే బలము సౌందర్యం. ఆ 18:1 మనకు బలమైన దేవునికి ఆనందం కాని చెవిడని 81లో ఉంటుంది. యెహోవా నీవే నా బలం. కాబట్టి నీరసం ఉండే వాళ్ళకు వాక్యం ఎక్కువ చదవండి. తర్వాత రక్తం తక్కువ ఉండే వాళ్ళు వాక్యం ఎక్కువ చదవండి. ఎందుకంటే క్రొత్త నిబంధన ఇది అన్నాడు కదా, ఈ రక్తము క్రొత్త నిబంధన అన్నాడు. ఈ వాక్యమే రక్తం. నీకు రక్తం తక్కువ అంటే పదే 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 వాక్యం చదువు. వాక్యం కంటద్దే. వాక్యం నీ యొక్క హిమోగ్లోబిన్ కణాల్లో వెళ్ళిపోతే నీకు రక్తం లేమించి దేవుడు విడుదల చేస్తాడు. నీకు ఎంత రక్తం కావాలో అనిపిస్తాడు. అలాగే ఎంతోమందికి వచ్చింది, మన దగ్గర సాక్ష్యాలు చాలా ఉన్నాయి. వాక్యాలు కంటెక్ట్ చేయమని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయం ముందు దేవుడికి మహిమకరమైన బిడ్డలుగా ఉందాం. మనం అలాగా నరహత్య చేస్తే నరకానికే పోతారు. 21:8 ప్రకటన 21:8. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ నరక అగ్నిదండకాలకి వెళ్తారు. నరహత్య చేసిన పట్టణ శ్రమ ఏంటంటే వాళ్ళు ఇంకా భయంకరమైనటువంటి నిరంతరము బాధ, వేదన అనుభవిస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా మనము నిత్య జీవంలో తండ్రితో పాటు ఉండడానికి మనము దేవుడి పైన హత్తుకుని ఆనుకుని జీవితం పరిశుద్ధం, ముఖ్యంగా పరిశుద్ధత. ఇక్కడంతా ఈ నరహత్య అంటే ఇదంతా పాపం. పరిశుద్ధతను చంపేసినారు. దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికే పిలిచాడు, అపవిత్రంగా ఉండడానికి కాదు పిలవలేదే. ఆయన పిలుపు పరిశుద్ధత. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధుడికి వెళ్తే దేవుడు మనకు నూతన బలం, నూతన. పాపం చేసేవాడికి శక్తి ఉండదు. పాపం చేసేవాడికి భయం అలజడిక, ఎప్పుడు పాపం బయట పెడుతుందో అని వాడు కూర్చున్నా లేచినా, ఆమె కూర్చున్నా లేచినా పాపం పాపం వెంటాడుతూనే ఉంటాం. అదే పరిశుద్ధులకు ఎప్పుడు సంతోషమే సమాధానం. బాధలో, వేదల్లో, రోగంలో, ఎలాంటి పరిస్థితుల్లో సంతోషం. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన. మన మధ్యలో నాకు సెలవిచ్చినట్టుగా ప్రభావ ప్రతిరోజు మీ సన్నిధిలో వచ్చి కత్తులు వేయటానికి, నేను ఆరాధించడానికి, నేను కొనియాడటానికి ప్రభావ మీరు ఇచ్చిన మాకు ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు పేరు పేరు సమయం దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా పనిలో, మా ప్రాంతం, ఉద్యోగాల్లో మీరే తోడు నీడగొండు మేము నడిపిస్తున్నాం అని తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభావ.
ఎస్ఐ టీచర్కి ఇంకా బలాన్ని, శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎస్ఐకి స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రికాల సమయంలో ఎక్కడైతే వర్షం జరుగుతుందో వర్షాన్ని కుమ్మరించి ప్రభా, ముఖ్యంగా మీరు వర్షాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవాన్ని. కరుణాపీఠానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని మీరు త్రేసులేక తండ్రి ఆలోచించి తండ్రి జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్కు నిరంతరం జీవింపచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చుచున్న వారిని వెలుచున్న వారిని ప్రభా పీస్ ఆఫ్ మైండ్తో తండ్రి శాంతితో మీరు పంపుతున్నందుకు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మీ శాంతిని మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కనికరించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మూడు బాధ హృదయాలతో, మొండి హృదయాలతో ప్రభా, రాతి హృదయాలు, బండి హృదయాలతో మేము మాట్లాడి తండ్రి మెత్తని మాంసపు హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయనకి స్తోత్రం 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 చెల్లిస్తూ ప్రభా. రాత్రి కాల సమయంలో మేము ఎక్కడున్నప్పుడు ప్రభా నీ సన్నిధి కాంతి మా తోడు నుంచి ప్రభా మరి ఒక దినంలో మమ్మల్ని నడిపిస్తామని నమ్మచ్చు తండ్రి. ప్రభానికి స్తోత్రం స్తుతులు చెల్లిస్తూ పగలంతా మీరు కాచి కాపాడి సురక్షితంగా మమ్మల్ని తండ్రి జీవింపచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసీ అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.